ఎలక్షన్ల ప్రచారాలే అనుకుంటే వామ్మో వామ్మో నామినేషన్లు వేసుకుంటా సుతా మస్త్ అంటే మస్తు వెరైటీగా కనిపించాలని చిత్ర విచిత్రమైన వేషాలతో ఆకట్టుకుంటున్నారు లీడర్లు. నేనుగా ముచ్చట ఎందుకు అంటున్నా అంటే ఇగో మీరు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చలో పాలు చూద్దాం. సినీ అన్యాయం సల్లాగుండా ఇదే గటి కథ. ఎలక్షన్ల ప్రచారాలనే చిత్ర విచిత్రాలు ప్రచారాలు చేస్తున్నారు అనుకుంటే వామ్మో వామ్మో నామినేషన్లు ఏ సుట్ల సుత మస్తు వెరైటీగా వేస్తున్నారు లీడర్లు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ లో పంకపాటి లీడర్ ఏమో ఏకంగా టిప్పర్ తోలుకుంటూ వచ్చి నామినేషన్ వేస్తే అటెంకాలు ఇంకొక లీడర్ సుత సేమ్ టు సేమ్ గదే ట్రెండ్ ఫాలో అయ్యి నేనేం తక్కువ అని బుల్లెట్ బండి మీద వచ్చి నామినేషన్ వేసిండు. ఇక ఇవన్నీ కాదనుకున్నాడో ఏమో ఈసారు ఏకంగా ఎడారిలో ఉన్న ఒంటేనే తెచ్చిండు. ముచ్చట ఏంటంటే ఎలక్షన్ల ప్రచారం ఎంత ముఖ్యమో గట్లనే నామినేషన్ వేసుడు సుత చాలా ముఖ్యం కదా. నామినేషన్లు సుత ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరీ వెరైటీగా వచ్చి గట్లనే చేసిండు ఈసారు. అయితే మన హైదరాబాద్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్ సేన్ అనే ఒక అన్న అందరి లెక్క ప్రచారం చేసి నామినేషన్ వేస్తే దాంట్లో కొత్త ఏముంది అనుకున్నాడేమో ఇట్లా ఏకంగా ఒంటె మీద వచ్చి నామినేషన్ వేసిండు. అయితే అన్న రాజస్థానీ నివాసి కావచ్చు అనుకుంటా. మొత్తం వాళ్ళలాగానే బట్టలు వేసుకుని వాళ్ళలాగానే ఒంటి మీద వచ్చిండంట. ఇక గట్ల వచ్చి ఒంటెను ఓల్డ్ సిటీ గల్లీ మొత్తం తిప్పుకుంటా జనాలు అందరినీ మస్తు హుషారు చేసిండట. ఏది చూసినా జనాలు వామ్మో గిట్ల కూడా చేస్తారా, ఇంకా పోను ఇంకేనే చిత్రాలు చూడాలను అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సుత ఫుల్ వైరల్ అవుతుంది.